ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలతో, ధర్నాలతో అట్టుడికిపోయింది. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు వరుసగా 3 రోజులు కూడా కొనసాగాయి. ప్రధానంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో 2000 బైకులతో తెలంగాణ వాదులు, జగదీష్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, యూత్ అంతా కూడా భారీగా ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేశారు. అకారణంగా ఎలాంటి కారణం లేకుండా ప్రశ్నిస్తున్నటువంటి ఒక అక్కస్తోనే, ఈర్ష్యతోనే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఇద్దరు కూడా కుట్ర చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేసి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే స్పీకర్ ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలి, సస్పెన్షన్ ఎత్తివేయాలి, జగదీష్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలాగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా నుంచి మరొక వార్త చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు వెలువలో సాగుతూ ఉన్నాయి. శాలిగోరారు మండలం వల్లాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ నేతృత్వంలో 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో పాటు కార్యకర్తలు చేరడంతో బీఆర్ఎస్ పార్టీలో జోష్ నెలకొంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు తిరగబడి రోజులు వచ్చాయి. అందుకనే బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు వెలువలో కొనసాగుతున్నాయి. ఎప్పటికైనా సరే తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందపేట గ్రామంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేగింది. వన్యప్రాణులు గ్రామాల్లోకి జనావాసాలకు వస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భ్రాంతులకు గురవుతూ ఉన్నారు. నిన్న రాత్రి ఎలుగుబంటి సంచారం చేయడంతో గ్రామం అంతా కూడా వణికిపోయింది. ఈ ఎలుగుబంటి సంచారంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు వచ్చి సోదాలు చేయగా ఎలుగుబంటి కనపడలేదు. మళ్ళీ తిరిగి అడిగి వెళ్ళిందని కూడా వాళ్ళు ఈ సందర్భంగా తెలపడం జరిగింది. అడవిలో నీటి సదుపాయం లేక నీటి కోసం గ్రామాల్లోకి జనావాసాల్లోకి వన్యప్రాణులు వస్తున్నాయంటూ కూడా గ్రామస్తులు ఆందోళన వెలిపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే అడవిలో నీటి సాసర్లు ఏర్పాటు చేసి వన్యప్రాణులు జనావాసాలకు రాకుండా కట్టడి చేయాలని కూడా అటవీ శాఖ అధికారులను వాళ్ళు కోరడం జరిగింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి జిల్లా కలెక్టర్ యమనవంతరావు సుడిగాల పర్యటన చేస్తూ ఉన్నారు. విద్యాలయాలను పరిశీలిస్తూ ఉన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేస్తూ ఉన్నారు. తాజాగా భువనగిరి ఎస్సీ హాస్టల్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వంటగదిని కూడా తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా న్యూట్రిషన్ అందించాలి, వారికి భోజన సదుపాయం అందించాలని కూడా ఆయన సందర్భంగా అక్కడ ఉండి సిబ్బందిని కోరడం జరిగింది. అక్కడ ల్యాబ్తో పాటు ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసేలాగా చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉండే సిబ్బందికి ఆదేశించడం జరిగింది. ఎక్కడో పేద విద్యార్థులు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ హాస్టల్లో చదువుకుంటున్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని కూడా అక్కడ ఉంటున్న సిబ్బందికి ఆయన ఆదేశించారు.